సౌండ్ సౌండ్ తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచనా లొంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పున ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పున అరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు రంగు రంగులు అద్దిన చేతితోనే ఆ చేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే మాట ఇచ్చిండు ఈ నేలకు నడుచుకుంటుండు మన మేలుకు మరిసిపోయిండు కంటి కొనుకు మారాలంటూ పేద బతుకు ఈ నేల తలవాలని తన వంతుగా చేసిన మంచిని తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు రంగు రంగులు అద్దిన చేతితోనే ఆ చేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే హలో ప్రతిధ్వనించిన పాటకు ధన్యవాదాలు చెబుతూ చాలామంది పెద్దలు నిలబడి ఉన్నారు. ఇక్కడ కూర్చునే అవకాశం ఉన్నంత వరకు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేయండి. మన పక్క వాళ్ళు ఎవరైనా కూర్చునే అవకాశం ఉన్నంత వరకు కూర్చోండి. తర్వాత కార్యక్రమం పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత పట్టింపు ఉంది, ఇది మన ప్రోగ్రాము అనే ప్రేమతో వచ్చిన అందరూ హృదయపూర్వక స్వాగతం అందుకుంటున్న వేదిక ఇది. ఒక మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్న వేళ విగ్రహం కళ్ళ ముందు మెరుస్తూ కనిపిస్తుంది. వారి స్ఫూర్తి, వారి కీర్తి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన మార్గం మన హృదయాల్లో ప్రతిష్ఠితమవుతుంది. విగ్రహం మనిషి రూపం, ఆశయం వర్తమాన భవిష్యత్ సమాజకి దీపం అని తెలియజేస్తూ కళాకారులకి స్వాగతం. ఒక్క నిమిషం రాజు గారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి మీద డాక్యుమెంటరీ ఉందని తెలియజేస్తున్నారు సంబంధిత అధికారులు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున. ఆ డాక్యుమెంటరీ చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లే. తమ్ముడు ప్లే అవుతుందా అది వీడియో? సుశిక్షితులైన తన సైన్యం ఒకవైపు, బలహీనపడ్డ మొఘల్ సామ్రాజ్యం మరోవైపు.
తన జీవితకాల లక్ష్యమైన గోల్కొండ కోటను కొట్టడం ఇంకోవైపు. గెరిల్లా వ్యూహంతో గోల్కొండ కోటను చుట్టుముట్టి సుల్తాన్ సైనికులందరినీ ఓడించి కోటను స్వాధీనం చేసుకున్న వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. 1708లో ఢిల్లీలో ఔరంగజేబు మరణం తర్వాత ఆయన వారసుడు బహదూర్ షా మొఘల్ చక్రవర్తి అయినప్పుడు పాపన్న గోల్కొండ కోటపైకి దాడికి పథకం పన్నటం, అది చూసి పాపన్నకు ఎర్ర తివాచి వెల్కమ్ చెప్పారు అప్పటి పాలకులు అని మాట విన్నాం మనం. పాటలు కళాకారులు, హలో, సాంస్కృతిక శాఖ సాంస్కృతిక సాహిత్య కళాకారులు, ఆర్కెస్ట్రా, వెల్కమ్. థ్యాంక్ యూ దక్షిణామూర్తి గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ సాంస్కృతిక ప్రదర్శనలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అలాగే తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం కొన్ని స్ఫూర్తి గీతాలని పాడుకుంటున్నాం. అలాగే మాతో పాటు సాంస్కృతిక సేన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పక్షాన టీపీసీసీ కల్చరల్ ఇన్ఛార్జ్ మా చక్రాల రఘువన్న బృందం కూడా ఉంది. ఒకసారి మీ చప్పట్ల మధ్యన శ్రీ చక్రాల రఘన్నని వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరొక మంచి పాట అన్నగలంలో విందాం. హాల్ 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 చెక్ 1 2 3 చెక్ 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 హలో హలో హాల్ హాల్ హాల్. ఈ ట్యాంక్ బండుకు మహర్దశ పట్టుకుంది. నిన్నగాక మొన్న మన జాతి రత్నాలైనటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. నిన్నటికి నిన్న సంగారెడ్డిలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. మరి ఇప్పటికిప్పుడు మరి కాసేపట్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల బలమైన చరిత్ర కలిగినటువంటి మహాయోధుడు, పోరాట పురుషుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణకు మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. మరి వారితో పాటుగా రాష్ట్ర గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ ప్రభుత్వ చైర్మన్లు మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. మరి ఇప్పటిదాకా పాటలతో ఉర్రు తొలగించినటువంటి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలెక్క సారథ్యంలో మరి ఇప్పటిదాకా పాటలతో ఉర్రు తొలగించినటువంటి సాంస్కృతిక సారథి కళాకారులందరికీ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము పాడిన ప్రతి పాటకు మంచి మాటనందించిన